రైతులను రాజులు చేస్తామని సర్కార్లు అంటున్నాయి. కానీ 100 ఏళ్లైనా రైతులు రాజులైతే లేరు. సర్కార్లు ఎట్లయినా మమ్మలను రాజులను చేస్తలేరు కదా అని సొంత కాళ్ళ మీద నిలబడి మేమే రాజులైదామని కొందరు రైతులు ట్రై చేస్తే పోలీసు వాళ్ళేమో గిట్ల పట్టుకొని నువ్వు రాజు కాదు నీ బూజు దులుపుతంప అని టౌన్లోకి వేసుకపోవైతే ఏం చెప్తాను చెప్పుర్రిగా. పత్తి పెడితే 10 రూపాయలు మిగులుతలేవు, కంది పంట వేస్తే 100 రూపాయలు నిలుస్తలేవు, వరేస్తే ఉరేసుకునేటట్టు లాస్ వస్తున్నది. అదే అంగట్ల డిమాండ్ ఉన్న గంజాయి పంట వేస్తే అప్పుల బాధల సిగపట్లుంటాయి, పంట లాస్ అయిందన్న రపరపలు ఉన్నాయని దీర్ఘదర్శి సాపలెక్కనే పెద్ద ఆలోచన చేసిన 4 రైతులు పత్తి చేనుల అంతర పంటగా కందేసినట్టు గంజాయి పంటలు కూడా వేసిర్రు. ఇక ఇప్పుడు అమ్మిన అంగట్ల 70 లక్షలు వస్తుండేనట. ఇక ఊర్లో ఎట్లుంటారు, ఎవరో కళ్ళమంటోలు పోయి ఆదర్శ రైతులు చేస్తున్న ఆధునిక సేద్యం గురించి పోలీసు వాళ్ళకు ఉప్పందించిరట. ఆ లూకుంటారా, మురక చూసే కుక్కలను పట్టుకొని వచ్చి నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల మేడం దండుతోటి చేన్ల చెకింగ్లకు పోయింది. ఇట్లా ఇక కంది చెట్లల్లో ఏపుగా పెరిగిన గంజాయి చెట్లను చూసి గరమైంది. మేమేమో ఏడ గంజాయి గుడుంబ కనబడకుండా చేస్తుంటే మీరు గుట్టు సప్పుడు కాకుండా మా కళ్ళు కప్పిస్తుండి బద్మాష్ పనులు చేస్తారా నడువు పోలీస్ స్టేషన్లకని ఆయన ఆదర్శ రైతులకు బేడీ లేచింది. ఇక గంజాయి చెట్లను ఏడికాడ కలుపు మొక్కలు వీకినట్టు పీకేసిరు పోలీసు వాళ్ళు. మందేడవతే మాకేంది, అడ్డదారిన పైసలు సంపాదిద్దామని అడ్డమైన ఆలోచన చేసి ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి తెచ్చుకున్నారు పోరి ఆదర్శ రైతులు.